ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం గురించి చూస్తాము. డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూస్తాము. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ రాకుండా మనం అప్లై చేయకుండా ఒక ఫిజిక్స్ కోర్స్ పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈజ్ ఈజీ టు అప్లై. ఈజీగా చాలా ఫిజికల్ సిచ్యువేషన్ మనం ట్యాకిల్ చేయొచ్చు. లైక్ రికాయిలింగ్ ఆఫ్ గన్. ఒక గన్ పేల్చావు, బుల్లెట్ పేల్చావు, గన్ ఏమవుతుంది? వెనక్కి వస్తుంది, బుల్లెట్ ముందుకు వెళ్తుంది. ఎంత వెలాసిటీతో గన్ వెనక్కి వచ్చింది? బాంబ్ ఎక్స్ప్లోడ్ అయింది. బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఈచ్ పీస్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? ఎన్ని విషయాలు మనం ఈజీగా సాల్వ్ చేస్తాం కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం వేసి. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏం చెప్తుంది కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం? టర్మ్ బై టర్మ్ చూద్దాం. ఓకే, నా స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ టోటల్ స్టేట్మెంట్. ది టోటల్ మొమెంటం ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ పార్టికల్స్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈజ్ నో రిజల్టెంట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు టర్మ్ బై టర్మ్ చూద్దాం. టోటల్ మొమెంటం ఎవరిది? టోటల్ మొమెంటం ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఓ బాక్స్ తీసుకో, ఇమాజిన్ చేసుకో. ఆ బాక్స్కి ప్రపంచానికి సంబంధం లేదు. దెర్ ఈజ్ నో ఇంటరాక్షన్ బిట్వీన్ బాక్స్ అండ్ ప్రపంచం. అర్థమైందా? సో ఆ బాక్స్లో చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకో. బాక్స్లో ఏం తీసుకున్నావు? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకుంటున్నావు. సో ది టోటల్ మొమెంటం ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ పార్టికల్స్ అంటే లోపల ఒకదానికోటి ఏం చేస్తున్నాయి? ఇంటరాక్ట్ అవుతున్నాయి, అట్రాక్ట్ చేసుకుంటున్నాయి, కొలిజన్ చేసుకుంటున్నాయి, ఏదో చేస్తున్నాయి, ఇంటరాక్ట్ అవుతున్నాయి ఒక పార్టికల్తో ఇంకో పార్టికల్. ఈ ఇంటరాక్టింగ్ ఫోర్సెస్ అన్నిటి మనం ఏమంటాం? ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం. అది మ్యూచువల్ అట్రాక్షన్ వల్ల అయి ఉండొచ్చు. అర్థమైందా? ఏదైనా అయి ఉండొచ్చు. వాటి కొలిజన్ వల్ల అయి ఉండొచ్చు. సో వాటి మధ్యలో ఉన్న ఇంటరాక్టింగ్ ఫోర్సెస్ మనం ఏమంటాం? ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం. అర్థమవుతుందా? సో ది ఐసోలేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ పార్టికల్స్ అంటే టోటల్ మొమెంటం ఆఫ్ ది పార్టికల్స్, టోటల్ మొమెంటం ఆఫ్ ది ఇంటరాక్టింగ్ పార్టికల్స్. అంటే రెండు పార్టికల్స్ ఉన్నాయి అనుకో, P1 P2, P1 + P2. అర్థమైందా? సమ్ ఆఫ్ P1 + P2 రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈజ్ నో రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్, నో రిజల్టెంట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. అంటే బయట నుంచి ఎటువంటి ఫోర్స్ అప్లై చేయకపోతే ఆ రెండిటి యొక్క సమ్ మూమెంటం అనేది ఎప్పుడూ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది అంటున్నాడు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐసోలేటెడ్ సిస్టమ్ తీసుకున్నాం. ఇందులో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ 1 2 3 4 5 6 ఇలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాం. ఓకేనా? వీటి మొమెంటమ్స్ P1 బార్ ప్లస్ P2 బార్ ప్లస్ P3 బార్ ప్లస్ P4 బార్ ఇలా ఉన్నాయి అండ్ సో ఆన్. Pn బార్ ఇవన్నీ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ ఉంటుంది. ఎప్పుడు? if net external force, there is no net external force on the system. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి ఉండకూడదు. అంటే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అసలు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి ఉండకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్లేదు, కానీ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. టోటల్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అవ్వాలి. దెర్ ఈజ్ నో రిజల్టెంట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్థమైందా? సో అప్పుడు ఈ మొమెంటమ్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ ఉంటాయి అన్నారు. సమ్ ఆఫ్ మొమెంట్స్ అంటే ఏంటి? P1 మారచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు. P2 తగ్గచ్చు, పెరగచ్చు. P4 తగ్గచ్చు, పెరగచ్చు. కానీ సమ్ మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. P1 కాన్స్టెంట్ అని చెప్పట్లే. P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. P2 నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దే కెన్ వేరీ. P1 P2 P3 P4 దే కెన్ వేరీ, బట్ సమ్ కెనాట్ వేరీ. ఎప్పుడు? ఇఫ్ దేర్ ఈజ్ నో రిజల్టెంట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పార్టికల్లే తీసుకుందాం, దానికి ఇది అబ్జర్వ్ చేద్దాం అవుతుందా లేదా. 2 పార్టికల్స్ తీసుకుందాం, దానికి కూడా అబ్జర్వ్ చేద్దాం. అర్థమవుతుందా? అది మన నెక్స్ట్ స్టెప్. ఇది నోట్ చేసుకోండి. మనం ఒక్కొక్క పార్టికల్ తీసుకుని ఇది అవుతుందో లేదో చూద్దాం. ఏమంటున్నాడు? ఒక ఐసోలేటెడ్ సిస్టంలో ఉన్న నెంబర్ ఆఫ్ పార్టికల్స్, చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటే అవన్నీ ఇంటరాక్ట్ అవ్వచ్చు, బట్ అన్నిటికీ మొమెంటమ్స్ ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ మొమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక పార్టికల్తో స్టార్ట్ చేద్దాం. ఒక పార్టికల్ ఉంది, ఓకేనా, ఆఫ్ మాస్ m. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఉంది ఆఫ్ మాస్ m. దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటే
ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇదే కదా ఏంటిది? న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఇది అవునా? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు డిపి బార్ బై డిటి. ఇది మనకి న్యూటన్ సెకండ్లో చెప్పాను. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమంటున్నాడు? ఇఫ్ నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అది 0 అవ్వాలి, అది కండిషన్. ఆ కండిషన్ మర్చిపోకూడదు. ఈజ్ ఈక్వల్స్ టు డిపి బార్ బై డిటి. దట్ మీన్స్ వాట్ హ్యాపెన్స్ టు పి బార్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సంథింగ్ ఈజ్ 0 అంటే దెర్ ఇస్ నో చేంజ్ అని. నో చేంజ్ అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్ అని. కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఎంత? 0. సో ఎప్పుడైనా డిఫరెన్షియేషన్ ఆఫ్ సంథింగ్ 0 వచ్చిందంటే అర్థం ఏంటి? అది కాన్స్టెంట్ అని. సో పార్టికల్ మూమెంట్ ఏమైంది? కాన్స్టెంట్ అయింది. సో ఒకటే పార్టికల్ తీసుకున్నాను, నేను ఎక్కువ తీసుకోలే. ఒక పార్టికల్ తీసుకున్నాను, దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అనుకున్నాను. అనుకోగానే మనకు ఏమర్థమైంది? మొమెంటం కాన్స్టెంట్. అర్థమవుతుందా? అది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 2 పార్టికల్స్ తీసుకుందాం. ఓకేనా? ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి. 2 పార్టికల్ సిస్టమ్. మరి 2 పార్టికల్ సిస్టమ్ అనగానే మనకు గుర్తొచ్చేది కొలిజన్స్ మీద కూడా మనం సపరేట్ వీడియోస్ చేస్తాము. అయితే ఈ కొలిజన్ ఎందుకు తీసుకున్నానంటే మనకి 2 పార్టికల్స్ ఉండాలి, అవి 2 ఇంటరాక్ట్ అవ్వాలి. అవును కదా? 2 ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆ రెండింటిని గుద్దుకోమని చెప్దాం, కొలిజన్ చేద్దాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్టికల్ ఉంది, మూవింగ్ విత్ సమ్ మూమెంటం పిఏ బార్తో మూవ్ అవుతుంది. బి అనే పార్టికల్ ఉంది, పీబీ బార్తో మూవ్ అవుతుంది. అవి 2 ఏమైనాయి? కొల్లైడ్ అయినాయి. 2 కొలిజన్ జరిగినాయి. ఇక్కడ కొలిజన్ చేస్తుంది. ఏ కొలైడ్స్ విత్ బి. ఆ కొలిజన్ అప్పుడు ఏమవుతుంది? ఏ అప్లైస్ ఫోర్స్ ఆన్ బి అండ్ దట్ ఈస్ ఎఫ్. చూడండి, ఏ అప్లైస్ ఫోర్స్ ఆన్ బి కదా, ఫోర్స్ ఆన్ బి డ్యూ టు ఏ. అలాగే బి అప్లైస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్. ఎవరు చెప్పారు మనకి? థర్డ్ లా. సో ఇట్ ఫీల్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ force. So what third law is saying? Newton's third law. Got it? So in the collision there is an interaction force. అదేంటిది? ఇంటర్నల్ ఫోర్స్. ఎవరు బయట నుంచి ఏమీ అప్లై చేయట్లేదు, అది ఇంటర్నల్ ఇంటరాక్టింగ్ ఫోర్స్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ ఫోర్స్ అనమాట. సో దిస్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద సమ్ ఆఫ్ మూమెంట్స్. అంటే పిఏ ప్లస్ పీబీని ఎఫెక్ట్ చేయకూడదు. పిఏని ఎఫెక్ట్ చేయొచ్చు, పీబీని ఎఫెక్ట్ చేయొచ్చు, కానీ పిఏ ప్లస్ పీబీని ఎఫెక్ట్ చేయకూడదు. అంటే ఆఫ్టర్ కొలిజన్, ఈ కొలిజన్ అయిన తర్వాత ఏ మూవ్స్ విత్ పిఏ ప్రైమ్, B moves with PB prime. ఈ 2 సేమా? కాదు. ఈ 2 సేమా? కాదు, వేరు. కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఏం చెప్తుంది? పిఏ ప్లస్ పీబీ షుడ్ బి ఈక్వల్ టు పిఏ ప్రైమ్ ప్లస్ పీబీ ప్రైమ్ అని చెప్తాం. అది ప్రూవ్ చేద్దాం, మనం ప్రూవ్ చేద్దామని. చూడండి, ఎఫ్ఏబి బార్ని ఎలా రాయొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కొలిజన్ టేక్స్ ప్లేస్ ఇన్ డెల్టా టీ టైం. స్మాల్ టైం డెల్టా టీ టైంలో జరిగింది అనుకుందాం. అప్పుడు ఫోర్స్ ఇంటూ డెల్టా టీ ఈజ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఫోర్స్ ఇంటూ డెల్టా టీ ఈజ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ మొమెంటమ్? పిఏ ప్రైమ్ మైనస్ పిఏ. ఏ గురించి చూద్దాం, తర్వాత ఇప్పుడు బి గురించి చూద్దాం. బి గురించి చూస్తే పిబి బార్ మైనస్ పిబి. అర్థమవుతుందా? సో చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. చేంజ్ ఇన్ మొమెంటమ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం. ఎవరు చెప్పారు? సెకండ్ లా. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డిపి బై డిటి. అర్థమవుతుందా? ఇప్పుడు వీటిని ఆలోచిద్దాం. ఇప్పుడు దీనికి డెల్టా టీ మల్టిప్లై చేసుకోవచ్చు కదా. దీనికి డెల్టా టీ ఉన్నట్టు దీనికి డెల్టా టీ మల్టిప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ దిస్. సో చూడండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ పిఏ ప్రైమ్ బార్ మైనస్ పిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ పీబీ ప్రైమ్ మైనస్ పీబీ. అర్థమైనా? రీఅరేంజ్ చేస్తే నువ్వు ఈజీగా చెప్పచ్చు, పిఏ బార్ ప్లస్ పీబీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు పిఏ ప్రైమ్ బార్ ప్లస్
పీవీ ప్రైమ్ బార్. అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ఇనీషియల్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫైనల్ మూమెంట్స్. అంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈజ్ నాట్ చేంజింగ్. సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. కొలిజన్ తర్వాత ఎంతైతే ఉందో కొలిజన్ ముందు కూడా అంతే ఉంది. దిస్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఇది 2 పార్టికల్ సిస్టమ్. ఇలా నువ్వు ఎన్ని పార్టికల్స్ తీసుకున్నా ఇది ప్రూవ్ చేయొచ్చు. అర్థమైందా? మనం ఈ 2 పార్టికల్స్తో ఆపేద్దాం. ఎన్ని అయినా తీసుకున్నా సమ్ ఆఫ్ ఆల్ పార్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పార్టికల్స్ తీసుకున్నాం సిస్టమ్కి. 10 పార్టికల్స్ గుద్దుకుంటున్నాయి, ఏదేదో ఇంటరాక్ట్ అవుతున్నాయి, సమ్ ఏదో అట్రాక్ట్ అవుతున్నాయి, మ్యూచువల్ అట్రాక్షన్, మ్యూచువల్ రిపల్షన్, అర్థం ఏదైనా జరగచ్చు వాటి మధ్యలో. అదంతా ఇంటర్నల్ ఫోర్సే. దాని మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సు లేనంత వరకు సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఇన్ ఏ ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ if there is no external force. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకోండి. కొన్ని అప్లికేషన్స్ చూద్దాం కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్కి. కొలిజన్స్ మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1 kg పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక 2 kg పార్టికల్ ఉంది. 1 kg బాడీ, 2 kg బాడీ. 1 kg బాడీ మూవింగ్ విత్ 4 meters per second హిట్ అయింది 2 kg పార్టికల్. ఆఫ్టర్ కొలిజన్ ఏమైంది? 1 kg 2 kg రెండు కూడా అతుక్కుపోయినాయి. అతుక్కుపోయి ఎంత వెలాసిటీతో వెళ్తాయి? దట్ ఈస్ ద క్వశ్చన్. సో 1 kg ఈజ్ మూవింగ్ విత్ 4 meters per second, 2 kg ఈజ్ అట్ రెస్ట్. నౌ ఆఫ్టర్ ద కొలిజన్ దే స్టిక్ టుగెదర్ అండ్ మూవింగ్ విత్ కామన్ వెలాసిటీ. రెండింటికి కూడా ఒకటే వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. అప్పుడు ఎంత వెలాసిటీతో మూవ్ అవుతాయి? మనకి తెలిసిందేంటి? ఇనీషియల్ మూమెంట్స్ P1 plus P2 bar షుడ్ బి ఈక్వల్ టు ఫైనల్ మూమెంట్స్ P1 bar plus P2 bar. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్, LCLM. రైట్. LCLM ప్రకారం మనకి ఏంటి? సమ్ ఆఫ్ ఇనీషియల్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇనీషియల్ మూమెంట్స్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్టర్ కొలిషన్. రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మాస్ ఇంటూ వెలాసిటీ, mv. సో mv ప్లస్ దిస్ ఈజ్ 2 ఇంటూ రెస్ట్ కాబట్టి 0. నెక్స్ట్ దానికి ఎంత? 1 ఇంటూ v, mv కదా. అదే తర్వాత 2 ఇంటూ v. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ 1 dimension. సో నేనేం వెక్టర్ అయ్యేం తీసుకోవట్లేదు, అంతా 1 dimensionలో జరుగుతుంది. అర్థమైందా? అది. సో దిస్ 1 ఇంటూ 4 ఎంత? 4 ఈజ్ ఈక్వల్స్ టు 1v 2v 3v. సో వాట్ ఈస్ ద వెలాసిటీ, కామన్ వెలాసిటీ? 4/3 meters per second. సింపుల్ క్వశ్చన్, బట్ దట్ ఈస్ హౌ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం కెన్ బి యూస్డ్. అది అర్థం చేసుకోవాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా అప్లై చేయాలి అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకొన్ని అప్లికేషన్స్ చూద్దాం. రికాయిలింగ్ ఆఫ్ గన్, వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా మనం ఎటువంటి సందర్భాల్లో ఎలా ఉపయోగపడుతుంది కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక గన్ ఉంది. ఆ గన్ను నువ్వు పేల్చావు. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ పట్టుకుని పేల్చావు అనుకో, మళ్ళీ ఎవరు ఇలా పట్టుకున్నారు, ఇది కదలదు కదా సార్, ఇలా అనుకుంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ గన్ ఉంది, గన్ను ఒక రిమోట్ పెట్టి పేల్చావు. ఓకేనా? పేలిస్తే బుల్లెట్ ఈ విధంగా వస్తుంది. బుల్లెట్ ఒక వెలాసిటీతో బయటకు వస్తుంది. గన్ ఏముంది? గన్ ఒక వెలాసిటీతో వెనక్కి వెళ్తుంది. దీన్ని రీకాయిలింగ్ ఆఫ్ గన్ అంటారు. సో బుల్లెట్ ఎంత వెలాసిటీతో ముందుకు వస్తుందో దాని ప్రకారం గన్ ఎంత వెలాసిటీతో వెనక్కి వెళ్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద గన్ రికాయిలింగ్ వెలాసిటీ. వన్స్ యూ నో బుల్లెట్ వెలాసిటీ తెలిస్తే రికాయిలింగ్ వెలాసిటీ ఆఫ్ గన్ తెలుసుకోగలగాలి. అది. సో మాస్ ఆఫ్ ది గన్ ఏం చెప్దాం? mg అందాం. ఇదేమో mb, మాస్ ఆఫ్ ది బుల్లెట్. ఫస్ట్ ఇనీషియల్ ఇదంతా పేల్చిన తర్వాత, పేల్చకముందు బిఫోర్ ఫైరింగ్ ఏమవుతుంది? బిఫోర్ ఫైరింగ్ మొమెంటమ్ ఆఫ్ ద బుల్లెట్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ద గన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఆ రెండు ఎక్కడ ఉన్నాయి? రెస్ట్లో ఉన్నాయి. టేబుల్ మీద, ఒక టేబుల్ మీద పెట్టావు, గన్ ఉంది, గన్లో బుల్లెట్ ఉంది. గన్ మూవ్ అవుతుందా? అవ్వట్లే. బుల్లెట్ మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లేదు. సో ఇనీషియల్ మూమెంట్స్ ఏంటి? 0. ఆఫ్టర్ కొలిషన్, ఆఫ్టర్ ఫైరింగ్ ఏమైంది? ఆఫ్టర్ ఫైరింగ్ బుల్లెట్ గాట్ సమ్ వెలాసిటీ అండ్ గన్ ఆల్సో గాట్ సమ్ వెలాసిటీ. అంటే రెండింటికి మూమెంట్స్ వచ్చినాయి.
ఆఫ్టర్ ఫైరింగ్. ఆఫ్టర్ ఫైరింగ్ momentum of the bullet is mass into velocity. After firing moment of the gun is equals to mg into vg. నువ్వు అనొచ్చు సార్ వీజీ ఆపోజిట్ ఉంది కదా మైనస్ తీసుకోవాలి కదా. నేను ఆపోజిట్ ఏంటో నాకు తెలియదు అనుకున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ రీకాయిల్స్. ఎలా రీకాయిల్ అవుతుందో నాకు తెలీదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ వీజీ ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ. నాకు ఎలా వెళ్తుంది వెనక్కి వెళ్తుంది అని నాకు తెలియదు అనుకున్నాం. మ్యాథ్స్ విల్ గివ్ యూ. అర్థమైందా? మ్యాథ్స్ ఇస్తుంది నీకు ఎలా వెళ్తుంది అనేది. సో ఐ టేక్ ఎంజీవీజీ. ఓకేనా? అది దిస్ ఈజ్ ప్రైమ్స్ ఫైనల్ కదా. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఏం చెప్తుంది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఏం చెప్తుంది? పిఏ సరే ఇక్కడ P1 అంటున్నా, బుల్లెట్ పీబీ ప్లస్ పీజీ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ ప్రైమ్ ప్లస్ పీజీ ప్రైమ్. యాక్చువల్లీ బార్లు పెట్టాలి, వెక్టార్స్ కదా. అది వెక్టార్స్ కదా, అందుకు అన్ని బార్లు పెట్టాలి. రైట్. ఇప్పుడు ఇది 0. మరి ఫైనల్ ఎంబీబీబీ బార్ ప్లస్ ఎంజీవీజీ బార్. సో దాని నుంచి వీజీ బార్ ఏమొచ్చింది చూడండి, వెలాసిటీ ఆఫ్ ది రికాయిలింగ్ వెలాసిటీ ఆఫ్ ది గన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంబీబీబీ బార్ బై ఎంజీ. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఆపోజిట్ టు వీబీ బార్. సో వీబీ బార్ ఎలా అంటే వీజీ బార్ ఎలా ఉంటుంది? దానికి ఆపోజిట్గా ఉంటుంది. అది అర్థమైందా? సో వాట్ ఈస్ దిస్ వీజీ బార్? రీకాయిలింగ్ వెలాసిటీ ఆఫ్ గన్. సో ఒక బుల్లెట్ వీబీ వెలాసిటీతో పేల్చినప్పుడు ఇది వెనక్కి వచ్చే వెలాసిటీ ఎంత ఉంటుంది? వీజీ ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్ములా బట్టి 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటిది? వీజీ ఈజ్ ఆపోజిట్ టు వీబీ బార్. ఒక విషయం అంటే వీబీ బార్ బుల్లెట్ వెలాసిటీకి ఆపోజిట్గా ఉంటుంది. అంటే అలా ఫైర్ చేస్తే గన్ వెనక్కి వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ప్రపోర్షనల్ టు వీబీ. ఎంత ఎక్కువ వెలాసిటీతో ఫైర్ చేస్తే అంత ఎక్కువ వెనక్కి వస్తుంది. ఇప్పుడు మనం పబ్జీ ఆడతాం అనుకో, పబ్జీలో చిన్న పిస్టల్ పుట్టుకొని పేలుస్తుంటే నీకు అసలు మంచిగానే అనిపిస్తుంది. ఐ మీన్ యూ కెన్ ఈజీలీ హోల్డ్ ఎ పిస్టల్ అండ్ ఫైర్ ఇట్ బికాస్ దానికి పెద్ద వెలాసిటీ వెళ్ళదు కాబట్టి బుల్లెట్. అదే పెద్ద ఏకేఎం గన్ లాంటిది ఏదైనా తీసుకున్నాం, ఆ ఏకేఎం గన్ పెట్టి జుజు కాలుస్తుంటే కదిలిపోతూ ఉంటుంది, రికాయిల్ వస్తూ ఉంటుంది. హోల్డ్ చేయడం కష్టం ఎందుకంటే అది రీకాయిలింగ్ ఎక్కువ ఉంటుంది. అర్థమైంది? ఎందుకంటే ఎక్కువ వెలాసిటీతో బుల్లెట్స్ బయటకు వస్తాయి. ఇది 2వ విషయం. 3వ విషయం, ఎంజీ ఎంత ఎక్కువైతే అంత తగ్గిపోద్ది రీకాయిల్. ఎంజీ ఎంత ఎక్కువైతే అంత తగ్గిపోద్ది. అంటే గన్ వెయిట్ ఎంత ఉంటే అంత తక్కువగా వెనక్కి రీకాయిల్ అవుతుంది. అర్థమవుతుందా? సో అందుకు నేను ఏం చేస్తారంటే పెద్ద గన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద బాంబుని ఫైర్ చేయాలి, ఇది కూడా పబ్జీలో మీరు ఫైర్ చేస్తూ ఉంటారు. పెద్ద బాంబుల్ని ఫైర్ చేస్తారు. పెద్ద బాంబుల్ని ఫైర్ చేసే గన్ ఎలా ఉంటుంది? షోల్డర్ మీద పెట్టుకునేలాగా ఉంటుంది. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే షోల్డర్కి అతుక్కు పెట్టావో, గన్ ఇలా అతుక్కు పెట్టావో, ఇలా గట్టిగా ఇలా అతుక్కు పెట్టావో, యూ ఆల్ బికమ్ ఏ గన్. నువ్వు గన్ను కలిపి ఒక గన్ అవుతారు. సో నీ మాస్ కూడా ఎంజీలో కలిసిపోతుంది. సో యూ బికమ్ ఏ గన్, యువర్ సెల్ఫ్ బికమ్ ఏ గన్. సో ఎంజీ ఎప్పుడైతే పెరిగిపోయిందో వీజీ తగ్గిపోతుంది. సో ఎలా పెంచుతున్నావు ఎంజీని? యు ఆర్ బికమింగ్ యువర్ సెల్ఫ్ ఏ గన్. సో ఈ గన్నే నువ్వు బాగా అతికి పెట్టుకుంటున్నావు. సో నువ్వు కూడా గన్లో ఒక భాగం అయిపోతావు. అర్థమవుతుందా? సో ఎంజీ అలా పెరిగిపోతుంది, నీ మాస్ కూడా ఇందులో కలిసిపోతుంది. అది నోట్ చేసుకో. ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్. ఈ ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ కూడా మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంలోకి వస్తుంది. ఎందుకంటే మనకి నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాంబ్ ఉంది, ఇది రెస్ట్లో ఉంది, ఇది పేలింది. ఎందుకు పేలుతుంది? ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల. సో ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ హ్యాపెన్స్ డ్యూ టు internal forces, no external forces, no external forces. Therefore we can apply law of conservation of linear momentum. So explosion of bomb ki linear momentum, conservation of linear momentum apply cheyochu. That is the first thing we need to understand. ఇప్పుడు ఈ బాంబ్ మనకి కొన్ని ముక్కలైంది, ఇది పేలిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక త్రీ పీసెస్ అయింది అనుకున్నాం. ఇది V1 వెలాసిటీతో వెళ్తుంది, ఇది V2 వెలాసిటీతో వెళ్తుంది, ఇది V3 వెలాసిటీతో వెళ్తుంది. ఇనీషియల్గా బాంబ్ ఎక్కడ ఉంది? రెస్ట్లో.
ఇనీషియల్గా బాంబ్ రెస్ట్లో ఉండొచ్చు, లేదంటే మోషన్లో ఉండొచ్చు. మనం 2 కేసులు చూద్దాం, ఓకేనా. ఫస్ట్ రెస్ట్లో ఉన్నట్టుగా తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1, లెట్స్ టేక్ బాంబ్ ఈజ్ ఎట్ రెస్ట్. బాంబ్ రెస్ట్లో ఉంది అని తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ రెస్ట్లో ఉన్నదానికి మొమెంటం ఎంత? 0. మనకి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ ఏం చెప్తుంది? ఇనీషియల్ మూమెంటం, సమ్ ఆఫ్ ఇనీషియల్ మూమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫైనల్ మూమెంట్స్. అంతేనా? రైట్. సమ్ ఆఫ్ ఇనీషియల్ మూమెంట్స్. వాట్ ఈస్ ద వెలాసిటీ హియర్? v రెస్ట్లో ఉంది అంటే 0. 0 ఉందంటే ఇనీషియల్ మూమెంటం ఎంత? 0 ఈజ్ ఈక్వల్స్ టు m1. ఫస్ట్ది m1 అనుకుందాం, సెకండ్ది m2 అనుకుందాం, థర్డ్ది m3 అనుకుందాం. దెన్ ఏం రాయొచ్చు? m1 v1 bar, that is the momentum of the first particle, first body, momentum of the second body, momentum of the third body. So this is the equation you have to apply when the bomb is at rest. అలా 3 పీసులు ఎగ్జాంపుల్గా తీసుకున్నా. 2 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 100 ముక్కలు అయి ఉండొచ్చు, 2 ముక్కలు అయి ఉండొచ్చు, 3 ముక్కలు అయి ఉండొచ్చు. ఎన్ని ముక్కలు అయితే అన్ని ముక్కలే యాడ్ చేస్తాం. అది వాడు ఏం చేస్తాడు? ఇందులో 2 ఇస్తాడు, ఇంకోటి అడుగుతాడు. ఎగ్జాంపుల్స్ చేద్దాం, అర్థమవుతుంది. కేస్ 2 ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ మూవింగ్. బాంబ్ ఈజ్ హియర్ రెస్ట్ అంటే బాంబ్ ఈజ్ ఎట్ రెస్ట్, రెస్ట్లో ఉంది. ఓకే, ఇక్కడ బాంబ్ ఈజ్ మూవింగ్, మూవింగ్ విత్ u bar velocity, మూవింగ్ విత్ u bar velocity, u బార్తో మూవ్ అవుతుందండి. సో అప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే క్యాపిటల్ M ఇంటూ u బార్. వాట్ ఈస్ క్యాపిటల్ M? టోటల్ మాస్. సో ఇయర్ క్యాపిటల్, ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు ఈ క్యాపిటల్ M కదా మనకు ముక్కలైందా, అలా అర్థమైంది. మళ్ళీ క్యాపిటల్ M అంటే ఇంకోటి ఏదో కాదు, టోటల్ మాస్ ఆఫ్ ది బాంబ్. అది ఈజ్ ఈక్వల్స్ టు m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ ప్లస్ m3 v3 బార్. అది గాట్ ఇట్. దిస్ ఈజ్ ఫర్ రెస్ట్, దిస్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ. బాంబ్ ఇనీషియల్గానే మూవ్ అవుతుంది అనుకో, దానికి మొమెంటం ఉంటుంది కదా, అదే వేస్తాం. అర్థమైందా? ఈ 2 ఫార్ములాలు యూజ్ చేసి బాంబ్ ఎక్స్ప్లోజన్ ఏ ప్రాబ్లం అయినా మీరు ఈజీగా చేయొచ్చు. ఇది నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ చేద్దాం. రైట్, ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాంబ్ తీసుకుందాం, దాన్ని 2 ముక్కలు చేద్దాం. రైట్, సింపుల్. బాంబ్ ఈజ్ ఎట్ రెస్ట్, ఓకేనా. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్? ఇట్ బికమ్స్ 2 పార్టికల్స్. 1:3 రేషియోలో స్ప్లిట్ అయింది అనుకుందాం. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఓకేనా. ఈ స్మాల్ పార్టికల్ వచ్చేసి 2 meters per secondతో వెళ్తుంది. అప్పుడు పెద్ద పార్టికల్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది, అది క్వశ్చన్. స్మాలర్ వన్ ఈజ్ మూవింగ్ విత్ 2 meters per second. హౌ మచ్ వెలాసిటీ బిగ్గర్ వన్ విల్ మూవ్, దట్ ఈస్ ద క్వశ్చన్. రైట్. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ఇనీషియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మొమెంటం, అంతే కదా. వాట్ ఈస్ ద ఇనీషియల్ మొమెంటం? 0, బికాజ్ ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్. ఇప్పుడు పీ ఫైనల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1:3 అన్నాడు కాబట్టి బెటర్ వే ఏంటంటే 4m మాస్ తీసుకో. ఇది 1m అనుకో, ఇది 3m అనుకో, అది ఈజీ కదా అలా అనుకుంటే. 1m ఎంతో వెళ్తుంది? 2 meters per second. 3m v అనుకుందాం. ఇప్పుడు ఫైనల్ మొమెంటం అంటే దిస్ ఇంటూ దిస్, కరెక్ట్. సో 1 ఇంటూ, బట్ దిస్ ఈజ్ వెక్టర్, యూనో. సో ఐ విల్ రైట్ v1 బార్, దీన్ని v2 అందాం, ప్లస్ 3 ఇంటూ v2 బార్. అవి వెక్టార్స్, అవి వెక్టార్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ వెక్టార్స్. సో v2 ఈజ్ ఈక్వల్స్ టు 1/3 v1 బార్ మైనస్, సారీ. సో నౌ ఇఫ్ యూ టేక్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v2 బార్, వాట్ యూ గెట్? 1/3 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v1 బార్. మైనస్ v1 బార్కి v1 బార్కి ఒకటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అందుకే మైనస్ తీసేసా. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సెకండ్ వన్, హెవియర్ వన్? 1/3 ఇంటూ 2 అంటే 2/3 meters per second. ఏం అప్లై చేసాం? ఇనీషియల్ మూమెంటం ఈక్వల్స్ ఫైనల్ మూమెంటం. ఇది రెస్ట్లో ఉన్న కేసు కదా, మోషన్లో కూడా ఒకటి తీసుకుందాం, క్లారిటీ వచ్చేస్తుంది, ఓకేనా. ఇది నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ u మేకింగ్ అన్ యాంగిల్ θ. దిస్ ఈజ్ ఎ బాంబ్. at highest point it splits into 2 particles కింద, 2 fragments కింద స్ప్లిట్ అయింది. ఎంత రేషియో? 1:3. మళ్ళీ అది తీసుకున్నాం, 1:3. అప్పుడు ఈ స్మాలర్ పీస్ రీట్రేస్డ్ ద పాత్. అంటే మళ్ళీ ఈ స్మాలర్ వన్ ఏమైంది? ఎలా అయితే వచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళిపోయిందంట. రీట్రేస్డ్ ద పాత్ అండ్ రీచ్డ్ ప్రొజెక్టెడ్ పాయింట్.
అంటే మళ్ళీ ఎక్కడైతే విసిరేమో అక్కడికే వచ్చి పడింది. నువ్వు బాంబు విసిరేవు, అది పేలి హైయెస్ట్ పాయింట్ దగ్గర ఒక మొక్క వచ్చి నీకే తగిలింది. అర్థం ఉందా? అది. దెన్ ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ హెవియర్ వన్. అంటే పెద్ద పార్టికల్ 1:3 అన్నాడు కదా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అంటే ఒకటి 4m తీసుకున్నాం అనుకో మొత్తం బాంబుది, ఒకటేమో 3m అవుతుంది, ఒకటి nm అవుతుంది. సో 1m అవుతుంది. అర్థమైంది? ఒకటి 1m మాస్, ఇంకోటి 3m మాస్. ఇక్కడ జాగ్రత్త చూడండి. రీట్రేస్డ్ ఇట్స్ పాత్ అన్నాడు. ఇంకో పెన్ను వాడదాం. రీట్రేస్డ్ ఇట్స్ పాత్ అంటే ఒక పార్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది బాంబ్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. హైయెస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి దాని వెలాసిటీ ఎంత ఉంటుంది? యూ కాస్ట్ ఇట్ జాగ్రత్త చూడాలి. హైయెస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఏదైనా ఒక బాడీ యూతో విసిరావంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంటుంది? యూ కాస్ట్ ఇట్ ఉంటుంది. ఇప్పుడు అది 2 ముక్కలే. సో ఇనీషియల్ మూమెంట్ జీరోనా? కాదు. ఇనీషియల్గా ఇట్ హ్యాస్ సమ్ వెలాసిటీ. చాలామంది అనుకుంటారు హైయెస్ట్ పాయింట్కి వెళ్ళింది కదా వెలాసిటీ జీరో అని. వెలాసిటీ జీరో కదా, హైయెస్ట్ పాయింట్ దగ్గర యూ కాస్ట్ ఇట్ ఉంటుంది, మర్చిపోకూడదు. సో దెర్ ఈజ్ ఎ ఇనీషియల్ మూమెంట్. అర్థమైందా? తర్వాత ఏమైంది? చిన్నది మళ్ళీ ఇట్ రీట్రేస్డ్ ఇట్స్ పాత్ అంటున్నాడు. అది రీట్రేస్ అవ్వాలి అంటే స్మాల్ పార్టికల్కి యూ కాస్ట్ ఇట్ అనే ఉండాలి, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో పేలిన తర్వాత ఏమవుతుంది? చాలా జాగ్రత్త చూడండి. ఇది 1, ఇది 3. 1కి యూ కాస్ట్ ఇట్ ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. అప్పుడు కరెక్ట్గా అదే పాత్ర మళ్ళీ వెనక్కి రీట్రేస్ చేయగలుగుతుంది. సో ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి క్వశ్చన్ చూడగానే. ఫస్ట్ విషయం, బాంబ్కి ఇనీషియల్గా వెలాసిటీ ఉంది, యూ కాస్ట్ ఇట్ ఎటువైపు ఉంది? అటువైపు ఉంది. ఓకేనా? ఐ క్యాప్ డైరెక్షన్లో ఉంది. స్మాలర్ వన్కి యూ కాస్ట్ ఇట్ సేమ్ యూ కాస్ట్ ఇట్ రావాలి ఆపోజిట్ డైరెక్షన్, అప్పుడే ఇట్ కెన్ రీట్రేస్ ఇట్స్ పాత్. కాబట్టి యూ కాస్ట్ ఇట్ మైనస్ ఐ క్యాప్ డైరెక్షన్లో ఉంది. ఎవరికి? 1కి. దేనికి మనం వెలాసిటీ కనుక్కోవాలి? యూ కనుక్కోవాలి, 3కి కనుక్కోవాలి. అర్థమైందా? ఆ 3కి ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ టేక్ వి బార్. మనం ఆ వి బార్ కనుక్కోవాలి. అర్థమైందా? సార్ వి బార్ అలా ఉంటుందని మీకు ఎలా తెలుసు అంటే, అఫ్కోర్స్ ఆపోజిట్గా ఉండాలనే ఉద్దేశంతో అలా పెట్టా. నీకు తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, మ్యాథ్స్ ఇస్తుంది కదా డైరెక్షన్, నువ్వు కంగారు పడక్కర్లే. సో ఈ వి బార్ డైరెక్షన్ మ్యాథ్స్ ఇస్తుంది. సో మనం కంగారు పడక్కర్లే, చేద్దాం. సో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వేయాలి. పాజిటివ్స్ ఇది నోట్ చేసుకోండి. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం వేద్దాం. వాట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం? పీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఫైనల్. వెక్టార్ సమ్. రైట్. పైకి వచ్చేటప్పటికి దీనికి మాస్ ఎంత? 4m. అవునా? రైట్. అప్పటికి ఇంకా స్ప్లిట్ అవ్వాలి, బ్లాస్ట్ అవ్వాలి అప్పటికి ఇంకా. సో 4m ఇంటూ దాని వెలాసిటీ ఎంత? యూ కాస్ట్ థీటా. వెక్టార్ ఫామ్, ఐ క్యాప్. వెక్టార్ ఫామ్ మర్చిపోకూడదు. రైట్. పీ ఫైనల్ అంటే 2 పీసెస్ ఉన్నాయి, ఇదో పీసు ఇదో పీసు. ఈ పీస్కి ఎంత? 1 ఇంటూ యూ కాస్ట్ థీటా ఏ డైరెక్షను? మైనస్ ఐ క్యాప్ డైరెక్షన్ ప్లస్ 3 ఇంటూ మనకి దీని గురించి తెలియదు కాబట్టి వి బార్ అన్నాం. గాట్ ఇట్? రైట్. ఇది ఇటు వచ్చేసింది అనుకోండి, చూడండి. 1m కదా మాస్, 1m. ఇదేంటిది? 3m. సో ఎంలన్నీ క్యాన్సిల్. 4u కాస్ట్ ఇటా, ఇది ఇటు వస్తే ప్లస్ అయిపోద్ది కదా. 4 + 1 5. సో 5u కాస్ట్ ఇటా ఐ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 3v బార్. ఎంలన్నీ క్యాన్సిల్ చేశా. సో వాట్ ఈస్ v బార్? 5/3 u కాస్ట్ ఇటా ఐ క్యాప్. అంటే ఆ డైరెక్షన్లో ఐ క్యాప్ అంటే డైరెక్షన్ కదా, నేను పెట్టింది కరెక్టే కదా. అది మనకు తెలియపోయినా పర్లేదు, ఇది ఇస్తుంది మ్యాథ్స్ ఇస్తుంది డైరెక్షన్, అన్ని డైరెక్షను మ్యాగ్నిట్యూడ్ అంతా ఇస్తుంది వి బార్. అవునా? అది నోట్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చేద్దాం, స్పెషల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు మైక్రోస్కోపిక్ స్కేల్లోకి వెళ్దాం. మైక్రోస్కోపిక్ స్కేల్లో కంటే ఆటమ్స్లోకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ తీసుకో. న్యూక్లియస్కి ఎంత మాస్ ఉంటుందంటే అటామిక్ మాస్ నెంబర్. అటామిక్ మాస్ నెంబర్ ఉన్న ఒక న్యూక్లియస్ ఉంది, రెస్ట్లో ఉంది. దీంట్లో నుంచి ఇది రెస్ట్లో ఉంది ఇనీషియల్గా. దీంట్లో నుంచి ఏమైంది? ఒక ఆల్ఫా డికే అయ్యింది. ఏమైందమ్మా? ఒక ఆల్ఫా పార్టికల్ డికే అయ్యింది. ఒక ఆల్ఫా పార్టికల్ డికే అయితే ఈ డాటర్ పార్టికల్, దీన్ని పేరెంట్ పార్టికల్ అంటాం. దీన్ని పేరెంట్ పార్టికల్ అంటాం. దీన్ని ఏమంటాం? డాటర్ పార్టికల్ అంటాం. ఎందుకు సన్ పార్టికల్ అని నాకు తెలియదు, సన్ పార్టికల్ ఎందుకంటారో తెలియదు, కానీ ఇది డాటర్ పార్టికల్ అంటారు. ఓకేనా? ఇదేమో పేరెంట్ పార్టికల్, ఇదేమో డాటర్ పార్టికల్. ఆల్ఫా పార్టికల్ బయటకు వచ్చింది. వస్తే ఈ డాటర్ పార్టికల్ ఎంత వెలాసిటీతో వెనక్కి వస్తుంది? ఎంత వెలాసిటీతో వెనక్కి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా పార్టికల్ అనేది వి ఆల్ఫాతో బయటకు వచ్చింది. ఎంతతో వచ్చింది? వి ఆల్ఫాతో బయటకు వచ్చింది. ఇది డాటర్ పార్టికల్. డాటర్ పార్టికల్ ఎంతతో బయటకు వస్తుంది? ఎంత వెలాసిటీతో బయటకు వస్తుంది? జస్ట్ లైక్ గన్ బుల్లెట్. అర్థమైందా? గన్లో నుంచి బుల్లెట్ వచ్చినప్పుడు హౌ మచ్ గన్ రీకాయిల్స్, అది మనం చేసే కదా, గన్ రీకాయిల్ చేసాం కదా. సేమ్ అలాగే, కాకపోతే ఇది మైక్రోస్కోపిక్ గన్.
ఈ గన్లోంచి ఏమొస్తుంది, ఆల్ఫా పార్టికల్ బయటకు వస్తుంది. అర్థమైందా? సేమ్ లాజిక్. అంటే దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చూడండి, స్పెషాలిటీ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్. ఎందుకు దిస్ ఈజ్ ఏ స్టార్ లా, స్టార్ ఆఫ్ ది స్టార్స్, స్టార్ స్టార్ స్టార్. ఎందుకు ఇంత స్టార్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అంటే ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఎక్కడైనా అప్లై చేయొచ్చు. మైక్రోస్కోపిక్ వరల్డ్, మ్యాక్రోస్కోపిక్ వరల్డ్, గన్ దగ్గర నుంచి న్యూక్లియస్ దాకా, అర్థమైందా, ప్లానెట్స్ దాకా ఎక్కడైనా నువ్వు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ అప్లై చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు యాటమ్స్లో ఇక్కడ యూ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ లా. ఎందుకంటే యాటమ్స్ స్కేల్లోకి వెళ్ళినప్పుడు క్లాసికల్ మెకానిక్స్ అప్లై అవ్వదు, క్వాంటమ్ మెకానిక్స్ అప్లై అవుతుంది. మీరు చదువుకున్న క్లాసికల్ మెకానిక్స్ ఏది అటామిక్ వరల్డ్ అంటే మైక్రోస్కోపిక్ వరల్డ్లో పనిచేయదు. అక్కడ మనకు క్వాంటమ్ మెకానిక్స్ కావాలి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఒబే అవుతుంది. అంతేకాదు, ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్లో ఇంటర్నల్ ఫోర్సెస్ ఉండొచ్చు, కానీ ఏముండకూడదు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉండకూడదు. అండ్ హియర్ ఇన్ దిస్ ఇంటర్నల్ ఫోర్సెస్, ఈ ఇంటర్నల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దట్ కెన్ బి ఫ్రిక్షన్స్ ఉండొచ్చు, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు, నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు, కన్జర్వేటివ్ ఆర్ నాన్ కన్జర్వేటివ్. ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉండొచ్చు, అర్థమైంది, విస్కస్ ఫోర్సెస్ ఏదైనా ఉండొచ్చు. ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి కన్జర్వేటివ్ ఉండొచ్చు, నాన్ కన్జర్వేటివ్ ఉండొచ్చు. ఏంటి దాని గొప్పదనం ఏంటంటే ఒకవేళ ఇంటర్నల్ ఫోర్సెస్ కన్జర్వేటివ్ అయితేనే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఉంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉంటేనే అప్లై అవుతుంది. ఇంటర్నల్ ఫోర్సెస్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉంటేనే అప్లై అవుతుంది. కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ అనేది నాన్ కన్జర్వేటివ్ ఉన్నా కన్జర్వేటివ్ ఉన్నా అప్లై అవుతుంది. రెండో ప్రత్యేకత. అర్థమైందా? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఉంది కదా, మెకానికల్ ఎనర్జీ ఇప్పుడు కన్జర్వ్ అవుతుంది, అక్కడ ఫ్రిక్షన్స్ గిక్షన్స్ ఏమీ లేనప్పుడు కన్జర్వ్ అవుతుంది. అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ మాత్రమే ఉండాలి, నాన్ కన్జర్వేటివ్ ఉండకూడదు. కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంకి కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉండొచ్చు, నాన్ కన్జర్వేటివ్ ఉండొచ్చు, ఏమున్నా కానీ ఒబే అవుతుంది. అర్థమవుతుందా? అది ఈ క్వశ్చన్ వద్దాం. ఇప్పుడు అటామిక్ నెంబర్ A1 నుంచి మనకు ఆల్ఫా పార్టికల్ బయటకు వచ్చింది. ఆల్ఫా పార్టికల్ అటామిక్ నెంబర్ అంతా 4 గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫా పార్టికల్ అంటే న్యూక్లియస్ ఆఫ్ హీలియం యాటమ్, న్యూక్లియస్ ఆఫ్ హీలియం యాటమ్, దీన్ని మనం ఆల్ఫా పార్టికల్ అంటాం. ఇది పక్కన రాసుకోండి, చాలామంది మర్చిపోతారు. ఓకేనా? సో న్యూక్లియస్ ఆఫ్ హీలియం యాటమ్ కాబట్టి దీని అటామిక్ నెంబర్ ఎంత 4 ఆల్ఫా పార్టికల్. సో దీ డాటర్ పార్టికల్ ఏమవుతుంది, A-4 అవుతుంది. ఎందుకంటే 4 బయటకు వచ్చింది కాబట్టి A-4 అవుతుంది. అర్థమవుతుంది? అది ఇనీషియల్లీ ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్, nucleus is at rest, so initial momentum is equals to final momentum. Initial momentum 0, final momentum 4 into V alpha bar plus దీని ఎంత A-4 into VD bar. So simply what is daughter particle velocity అంటే -4 by A-4 into V alpha. గట్ ఇట్? మైనస్ ఎందుకు వచ్చింది? మైనస్ ఈజ్ రిప్రజెంటింగ్ వి ఆల్ఫా కన్నా ఆపోజిట్ ఉంటుంది అని. వి ఆల్ఫా అటు వెళ్తుంటే ఇటు వస్తుంది. జస్ట్ లైక్ రీకాయిలింగ్ ఆఫ్ గన్. బుల్లెట్ ముందుకెళ్తే గన్ వెనక్కి ఎలా వస్తుంది, సేమ్ అలాగే. అదేనా? నోట్ చేసుకోండి. ప్లాంక్ ప్రాబ్లమ్స్ ఆర్ బోట్ ప్రాబ్లమ్స్ ఇలా ఏదైనా అనొచ్చు. ఇప్పుడు దాకా మనం రీకాయిలింగ్ ఆఫ్ గన్ చూసాం, ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ చూసాం, అలాగే కొలిజన్స్లో అప్లై అవుతుందని చూసాం. లీనియర్ కన్జర్వేషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ ఎక్కడెక్కడ అప్లై అవుతుందంటే కొలిజన్స్లో అప్లై అవుతుంది. మ్యాక్సిమం కొలిజన్స్ అన్నీ కూడా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం మీదే ఆధారపడి ఉంటాయి. కొలిజన్స్ మనం సపరేట్ వీడియో చేసినప్పుడు కొలిజన్స్ మీద మొత్తం చేద్దాం. ఆ కొలిజన్ సిరీస్ మొత్తం కూడా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ అప్లై అవుతుంది. అర్థమవుతుందా? సో జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ చూసాం, రీకాయిల్ ఆఫ్ గన్ చూసాం. ఇప్పుడు ప్లాంక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్లాంక్ ప్రాబ్లమ్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక ట్రాలీ ఉంది, ట్రాలీ ప్రాబ్లమ్స్ అనొచ్చు, ప్లాంక్ ప్రాబ్లమ్, నీ ఇష్టం వచ్చిన హెడ్డింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అర్థమైంది? ఎందుకంటే ఒక ట్రాలీ మీద ఇక్కడ ఎంత ఫ్రిక్షన్లెస్, ఇదంతా ఫ్రిక్షన్లెస్. ఓకేనా? ఏమీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉండకూడదు. ఇక్కడ మనిషి ఉన్నాడు, నువ్వు అనేది సార్ ఫ్రిక్షన్ ఉండొచ్చు అన్నావు కదా అంటే ట్రాలీకి మనిషికి మధ్యలో ఫ్రిక్షన్ ఉండొచ్చు. హియర్ ఈజ్ ఫ్రిక్షన్ ఈజ్ దేర్, ఫ్రిక్షన్ ప్రెజెంట్. అదైనా వీళ్ళిద్దరికీ మధ్యలో ఫ్రిక్షన్ ఉండొచ్చు, దట్ ఈజ్ ఇంటర్నల్ ఫోర్స్. కానీ వీడికి దీనికి సర్ఫేస్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ అయిపోతుంది.
అర్థమైందా? అందుకు సర్ఫేస్కి ఫ్రిక్షన్ ఉండకూడదు. వీడికి ట్రాలీకి మధ్యలో, వీడికి ప్లాంక్కి మధ్యలో ఉండొచ్చు. అర్థమవుతుందా? అది ఇప్పుడు మనం చూద్దాం. ఇనీషియల్లీ వీడు ఎక్కడ ఉన్నాడు? రెస్ట్లో ఉన్నాడు. ఇనీషియల్గా ఎక్కడ ఉన్నాడు? రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీడు నడవడం స్టార్ట్ చేశాడు. తిన్నగా ఉన్నవాడు ఉండకుండా దీని మీద ఏం చేశాడమ్మా? నడవడం స్టార్ట్ చేశాడు. యూ వెలాసిటీతో నడవడం చేశాడు. యూ వెలాసిటీ ఇక్కడ చూడండి. బాయ్ starts walking with u velocity with respect to plank or trolley, whatever. ఓకేనా? సో ట్రాలీకి ప్లాంక్కి, ఈ ప్లాంక్ దగ్గర నుంచి చూసినప్పుడు యూతో వెళ్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. కానీ మన గ్రౌండ్కి ఎలా కనిపిస్తుంది? జాగ్రత్త చూడండి. ఇక్కడ గ్రౌండ్ నుంచి చూసేవాడికి వీడు ముందుకెళ్తుంటే ప్లాంక్ వెనక్కి వస్తుంది. అర్థమవుతుందా? వీడు ముందుకెళ్తున్నాడు, ప్లాంక్ వెనక్కి వస్తుంది, అది కనిపిస్తుంది. చాలా జాగ్రత్త చూడాలి. సో ఫస్ట్ ఇనీషియల్ వీడు ఎక్కడ ఉన్నాడు? రెస్ట్లో ఉంది. ఇదంతా సిస్టమ్ ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. వీడు ముందుకు వెళ్తున్నాడు అంటే బుల్లెట్ ముందుకెళ్తే గన్ ఏముంది? వెనక్కి వస్తుంది. అవునా కదా? ఎందుకు? లీనియర్ మొమెంటంని కన్జర్వ్ చేయాలి. ఇనీషియల్లీ వాట్ ఈస్ ద మొమెంటం హియర్? ఇనీషియల్ మొమెంటం PI ఈజ్ ఈక్వల్స్ టు 0. సమ్ ఆఫ్ ఆల్ అంటే బాయ్ది ప్లాంక్ది. మొత్తం బాయ్ రెస్ట్లో ఉన్నాడు, ప్లాంక్ రెస్ట్లో ఉంది. సో ఇద్దరు రెస్ట్లో ఉన్నారు కాబట్టి ఇనీషియల్ మొమెంటం 0. ఫైనల్గా కూడా మొమెంటం ఏమవ్వాలి? ఫైనల్ మొమెంటం కూడా ఏమవ్వాలి? 0నే అవ్వాలి. కన్జర్వ్ అవ్వాలిగా. దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. కన్జర్వ్ అవ్వాలి సిస్టమ్ కంటే ఫైనల్ మొమెంటమ్స్ కూడా 0 అవ్వాలి. సో వీడు ముందుకెళ్తుంటే దాన్ని కాంపన్సేట్ చేయడానికి ప్లాంక్ వెనక్కి వెళ్తుంది. ఈ యూ వెలాసిటీ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ప్లాంక్. ఇప్పుడు గ్రౌండ్ నుంచి చూసేవాడిని చూడండి. గ్రౌండ్ నుంచి చూసేవాడికి ఇది V1తో ముందుకెళ్తుంది, ప్లాంక్ వెనక్కి V2తో వెనక్కి వస్తుంది. అర్థమైందా? జాగ్రత్త చూడండి. ఇక్కడ రాస్తుంది చూడండి. V1, V2 ఆర్ velocities of boy and plank with respect to ground. చాలా ఇంపార్టెంట్. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అర్థమైందా? అది ఇప్పుడు చూడండి. మనం గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ చూసుకోవాలి. గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఇది 0. గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఇది 0 అంటే ఇది ఈక్వల్స్ ఇది ఎందుకు 0 అయినాయి? మీకు ఇది 0 అయింది కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ప్రకారం ఇది 0 అవ్వాలి. అది పాయింట్. సో సిగ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take బాయ్ మాస్ ఇస్ M1, ప్లాంక్ మాస్ ఇస్ M2. సో M1 V1 బార్ ప్లస్ M2 V2 బార్ ఈజ్ ఈక్వల్ 0. అది మ్యాటర్. M1 V1 ప్లస్ M2 V2 ఈజ్ ఈక్వల్స్ 0. వెరీ ఇంపార్టెంట్. 0 ఎందుకు? ఇనీషియల్లీ 0 కాబట్టి. రైట్. కానీ వాడు మనకేమిస్తాడు? U ఇస్తాడు. సో మనం V2 కనుక్కోవాలి, V1 కనుక్కోవాలి. ఇప్పుడు Uకి V1కి V2కి రిలేషన్ ఏంటి చూడాలి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం కదా, ఇలా చూస్తాం. వాడు ప్లాంక్ మీద Uతో ముందుకు వెళ్తున్నాడు, ప్లాంక్ వెనక్కి V2తో వెళ్తుంది. కాబట్టి మనకు వాడు ఎలా కనిపిస్తాడు? చూడండి ఇక్కడ రాస్తాను. V1 ఈజ్ ఈక్వల్స్ అంటే మనకు వాడు ఎలా కనిపిస్తాడంటే Uతో వాడు ముందుకు వెళ్తున్నాడు, కానీ ప్లాంక్ ఏం చేస్తుంది? వెనక్కి V2తో వెళ్తుంది. కాబట్టి U మైనస్ V2. చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలా జాగ్రత్త చూడాలి. మనకి వాడు ఎలా కనిపిస్తాడు? వాడు ముందుకి Uతో వెళ్తున్నాడు, ప్లాంక్ వెనక్కి V2తో వెళ్తుంది. కాబట్టి నీకు ఎలా కనిపిస్తాడంటే U మైనస్ V2. U మైనస్ V2 అంటే ప్లాంక్ మీద వాడు 4 మీటర్స్ పర్ సెకండ్. చాలా జాగ్రత్త చూడండి. 4 మీటర్స్ పర్ సెకండ్తో ముందుకు వెళ్తున్నాడు. ప్లాంక్ వెనక్కి 2 మీటర్స్ వెళ్తుంది. సో 1 సెకండ్లో వీడు 4 మీటర్స్ నడిస్తే ప్లాంక్ ఎంత వెళ్ళింది? 2 మీటర్స్ వెనక్కి వెళ్ళింది. సో వీడు ఎంత వెళ్ళినట్టు? 2 మీటర్స్ వెళ్ళినట్టే ముందుకి. ఎందుకంటే ప్లాంక్ 2 మీటర్స్ వెనక్కి వెళ్ళిపోయింది కదా. అందుకు వీడు 4 మీటర్స్ ముందుకు వెళ్ళినా వీడు యాక్చువల్లీ ఎంత వెళ్ళినట్టు? 2 మీటర్సే వెళ్ళినట్టు. కాబట్టి U మైనస్ V2. అర్థమైందా? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అది. సో చాలా జాగ్రత్త చూడండి. ప్లాంక్ వెనక్కి వెళ్ళింది, వాడు ముందుకు వెళ్తున్నాడు కాబట్టి U మైనస్ V2. అదే ప్లాంక్ కూడా ముందుకు వెళ్తుంది అనుకో, U ప్లస్ V2. ప్లాంక్ కూడా ముందుకు వెళ్తుంటే U ప్లస్ V2. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. M1 ఇంటూ 1 డైమెన్షనల్ మోషనే కదా. సో ఐఎమ్ రిమూవింగ్ దట్ బార్స్ తీసేస్తాం. M1 ఇంటూ V1 ఎటు ఉంది? ఇటు ఉంది. సో ఆ V1 ప్లేస్ ఎంత పెట్టుకోవాలి? U మైనస్ V2 ప్లస్ M2 ఇంటూ V2 ఎటు ఉంది? వెనక్కి ఉంది కాబట్టి మైనస్ V2
బార్లు తీసేసా, సైన్లు పెట్టా, మైనస్ సైన్. ఇదేమో ముందుకు ఉంది పాజిటివ్, ఇదంతా V1 ముందుకు ఉంది కదా పాజిటివ్ సైన్, V2 వెనక్కు ఉంది కాబట్టి నెగిటివ్ సైన్. సో దీని నుంచి V2 ఏమవుతుంది, V2 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ M1 ప్లస్ M2 ఇంటూ U. చాలామంది ఏం చేస్తారంటే, సార్ ఇదంతా నేను ఆలోచించాను సార్, నేను ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటా సార్. పెట్టుకోవచ్చు, మెయిన్స్ వరకు వర్కౌట్ అయిపోద్ది, అడ్వాన్స్డ్కి నీట్కి మెయిన్స్కి దాకా కూడా వర్కౌట్ అయిపోద్ది గుర్తుపెట్టుకుంటే. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చాలా ఈజీ. V2 వెలాసిటీ అంటే రెండో బాడీ వెలాసిటీ కావాలి అంటే ఫస్ట్ బాడీ మాస్ బై టోటల్ మాస్ ఇంటూ రిలేటివ్ వెలాసిటీ. ఏం వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ. అర్థమైందా, ఏం వెలాసిటీ తీసుకోవాలి, రిలేటివ్ వెలాసిటీ తీసుకోవాలి. అది ఇప్పుడు అలా V1 కావాలనుకో, సేమ్ లాజిక్. V1 ఇక్కడ రాసేస్తాను, ఇది నోట్ చేసుకొని పాజ్ చేసుకుని V1 కూడా రాసేద్దాం. చూడండి, V2 వచ్చేసింది కాబట్టి తీసుకొచ్చి ఇందులో పెడితే V1 వచ్చేస్తుంది. సో V1 ఈజ్ ఈక్వల్స్ టు U మైనస్ V2. V2 అంటే M1 ప్లస్ M2 ఇంటూ U. ఓకేనా, అప్పుడు U కామన్ తీసి ఇవన్నీ చేస్తే మనకి V1 ఎంత వస్తుంది, V1 ఈజ్ ఈక్వల్స్ టు M2/M1 ప్లస్ M2 ఇంటూ U. సో V1 ఉంటే M2 వస్తుంది, V2 ఉంటే M1 వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా చేసేస్తారనమాట. అదేనా, నోట్ చేసుకోండి. ఏ టర్మ్ ఎందుకు వస్తుంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది రాయగలిగితే మీరు చాలా వరకు సక్సెస్. అర్థమైనా, నోట్ చేసుకోండి. ఇంకా ప్రాబ్లమ్స్ ఓరియంట్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, బోట్ ఉంది, ఈ బోట్ మీద మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఈ బోట్ మీద 4 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్తున్నాడు. అదేనా, బోటుది వచ్చేసి 10 kg తీసుకుందాం, మనిషిది వచ్చేసి మరి 10 kg తక్కువ కదా, ఒక 20 kg తీసుకుందాం. బాయ్ది వచ్చేసి 40 kg తీసుకుందాం. 40 kg బాయ్ ఈజ్ వాకింగ్ ఆన్ ద బోట్ విచ్ వేస్ 20 kg. దాని మీద వెళ్తున్నాడు. సో ఫ్రిక్షన్స్ అన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ, వాటర్కి బోట్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. వీడికి మధ్యలో ఫ్రిక్షన్ నెగ్లెక్ట్ చేస్తే తాడెక్కడ నడుపుతాడు, నడవలేడు కదా, జారి పడిపోతాడు. So friction is there between boy and boat, but there is no friction between boat and water. Okay, right. Now weed 4 meters per second with respect to boat. Guర్తుపెట్టుకోవాలి, with respect to boat. Then what is his original velocity with respect to ground and what is the boat velocity with respect to ground? Maximum boat velocity అడుగుతుంది. So what is boat velocity అంటే V2 is equals to M1/M1 plus M2 into U. M1 అంటే ఎంత, 40 by total mass 60 into U ఎంత 4. 0 cancel, here 3 times, here 2 times, 2 4s are 8, so 8/3 meters per second. This is the velocity of boat. Got it? లేదు సార్ నేను ఫస్ట్ నుంచి ఆలోచించి చేస్తానంటే ఇక్కడ చూడండి, బోట్ ఉంది, ఇది 20 kg. ఓకేనా, వీడు ఉన్నాడు, వీడు ఎంత వెళ్తున్నాడు 4, ఈ 20 kg పక్కన పడి 4తో వెళ్తున్నాడు. వీడు V1తో ముందుకు వెళ్తున్నాడు అనుకో, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ V2తో బోట్ వెనక్కి వెళ్తుంది. నౌ హౌ డూ యూ రైట్ ది ఈక్వేషన్, M1 V1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ M2 V2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0. M1 ఇంటూ V1 బదులు ఏం రాసుకోవాలి, 4 మైనస్ V2, వెరీ గుడ్. M2 ఇంటూ V2 బదులు ఏం రాసుకోవాలి, మైనస్ V2, ఎందుకంటే వెనక్కి ఉంది కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు 0. సో M1 బదులు ఏమో 20, సారీ నాట్ 20, M1 ఎంత 40 ఇంటూ 4 మైనస్ V2 ప్లస్ M2 అంటే 20 ఇంటూ మైనస్ V2 ఎంతో తెలియదు, మైనస్ V2 అదే కనుక్కోవాలి. సో దాని నుంచి మీరు V2 చేసిన యూ విల్ గెట్ 8/3 మీటర్స్ పర్ సెకండ్. సో ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఇలా అర్థమైందా, నోట్ చేసుకోండి. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఈసారి ప్రాబ్లం లెవెలప్ చేద్దాం. లెట్స్ లెవెలప్ ది ప్రాబ్లం. దేర్ ఈజ్ ఎ కార్, ట్రాలీ. ఓకే, దేర్ ఈజ్ ఎ ట్రాలీ మూవింగ్ విత్ V0తో మూవ్ అవుతుంది. ఇక్కడ మనిషి ఉన్నాడు, బాయ్. హీ జంప్స్ అవుట్ విత్ వెలాసిటీ. సో V0తో వెళ్ళే దాంట్లో నుంచి Uతో వీడు జంప్ చేశాడంట. అర్థమైందా, Uతో వీడు జంప్ చేశాడు. ఇదేమో క్యాపిటల్ M అన్నాం, ఇదేమో స్మాల్ M అన్నాం. ఓకేనా, రైట్. సో Uతో జంప్ చేస్తే మరి ఇద్దరు వెలాసిటీస్ ఏంటి,
సో ఇది ఆల్రెడీ మూవ్ అవుతుంది, ట్రాలీ ఈజ్ మూవింగ్ ఇనిషియలీ, సో దెర్ ఈజ్ ఇనిషియల్ మూమెంటం ఎంత చూడండి, పీ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ, ఇది జస్ట్ బార్ తీసేస్తుంది ఎందుకంటే 1 డైమెన్షన్ ప్రాబ్లం కాబట్టి ఎం ఇంటూ వి నాట్ ప్లస్ ఎం ఇంటూ వి నాట్. ఇనీషియల్గా ఇద్దరు కలిపి మూవ్ అవుతున్నారు కదా జంప్ చేయకముందు, బిఫోర్ జంప్. సో పిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ ఎం ఇంటూ వి నాట్. అది మరి ఆఫ్టర్ జంప్ ఏంటి చూద్దాం. ఆఫ్టర్ ది జంప్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ రాస్తున్నాం. బాయ్ ఈజ్ జంపింగ్, రైట్? సో let's take boy in the air. He is jumping out with what velocity? Let's take v1, and it is moving with v2. So final velocity v1 v2 అనుకున్నాను. వీడి మాస్ స్మాల్ m, వీడి మాస్ క్యాపిటల్ M. ఇప్పుడు v1కి v2కి uకి రిలేషన్ కావాలి. ఇప్పుడు u v2 ఎలా ఉన్నాయి? సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. సో v1 ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v2. ఇందాక మైనస్ ఎందుకు తీసుకున్నాం? ఆపోజిట్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఎందుకు తీసుకున్నాం? ఇది ఒకటే డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి సేమ్ డైరెక్షన్, ప్లస్ తీసుకున్నాం. సో వాట్ ఈస్ ద కన్జర్వేషన్? పిఐ ఈజ్ ఈక్వల్స్ టు పి ఫైనల్. పి ఇనిషియల్ 0 కాదు ఈసారి, సో జాగ్రత్త రాసుకోవాలి. ఎం ప్లస్ ఎం ఇంటూ వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్స్ నాట్ 0, క్యాపిటల్ M ఇంటూ V2 small m into V1. But what is V1? So from this, what is V2? V2 is equals to V0 minus m by capital M plus m into U. ఈ డిఫరెన్స్ ఏముంది? ఏమీ లేదు చూడండి. ఒకవేళ ఇది రెస్ట్లో ఉందనుకోండి, ఇది ఇలా మూవ్ అవ్వట్లేదు, రెస్ట్లో ఉందనుకో, ఫార్ములా ఏంటి V2కి? ఇది ఫార్ములా V2కి. ఇది రెస్ట్లో లేదు, ఇప్పుడు V0తో మూవ్ అవుతుంది కాబట్టి V0 మైనస్ అది. అర్థమవుతుందా? చూడండి, ఇది రెస్ట్లో ఉందనుకోండి, రెస్ట్లో ఉంటే ట్రాలీ, వాట్ ఈజ్ V2 ఫార్ములా? ఇది. సో ఎంత వెలాసిటీ అది వెనక్కి వెళ్తుంది, కానీ దీనికి ఆల్రెడీ ముందుకు వెలాసిటీ ఉంది కదా, V0 వెలాసిటీ, కాబట్టి V0 మైనస్ ఇది. గట్ ఇట్? కొత్త ఫార్ములా ఏం కాదు, V0ని ఇంక్లూడ్ చేసాం, అంటే ఇనీషియల్ వెలాసిటీని ఇంక్లూడ్ చేసాం ట్రాలీకి, అంతే. నోట్ చేసుకోండి.